ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విజయ్. ఆ రోజు మీ వదిన గురించి నా ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్పాను. అయినా తప్పే. నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వదిన నన్ను ఎగతాళిగా అడుగుతూ ఉండేది, ఇదేమంత పెద్ద కేసు, కావాలంటే నేను హెల్ప్ చేయనా అని. ఇప్పుడు వదినే జెసికా కేసులా అయింది. ఇప్పుడు వదిన కేసు ఆధారంగా ఈ 4 చావులకి కారణం కనిపెట్టగలమా మనం? 23. అదే దీనికి సమాధానం చెప్పాలి. ఆ హాస్పిటల్లో మాత్రం ఈ 6 ఏళ్లలో 436 ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి. అందులో 6 పోయారు. వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో 23 అన్న కోడ్ను ఉపయోగించారు. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని 50 లక్షలు డబ్బు అడిగింది. అన్నయ్యకో హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో 3వ వ్యక్తికి అవసరమైంది. రాత్రంతా ఫోన్ చేశాను. ఏ వైఫ్ అంటే భయమా? బాయ్. రేపన్నా ఆఫీస్కి వస్తావుగా? ఆంటీ, నువ్వు నేను ఐస్ క్రీమ్ తిన్నావని మమ్మీకి చెప్పకే. ఓ చెప్పద్దా? నేను చెప్పకుండా ఉండాలంటే నాకు ఇంకోటి కొనివ్వాలి, లేకపోతే నేను చెప్పేస్తా. ష్యూర్. నీకు అర్జెంట్ కాకపోతే నన్ను స్కూల్లో కొంచెం డ్రాప్ చేస్తావా? ఇప్పటికే లేట్ అయింది. గీత, ఏమిటి? జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్మెయిల్ ఎందుకు కాకూడదు? వాళ్ళ ఇంటిని ఒంటిని టచ్ చేయొద్దని అప్పుడే చెప్పాను, విన్నావా? అందుకే ఇటువంటి సెంటిమెంటల్ ఎమోషన్స్ని డబ్బుని ఒకటిగా కలపకూడదనేది. టచ్ చేయటం తప్పు కాదు, వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదలటమే తప్పు. నువ్వు వదిలేసి నన్ననకు. అయితే ఇది పూర్తయ్యేదాకా టీవీ టార్గెట్ని పక్కన పెడదాం. వద్దు, వన్స్ టచ్ చేసాం, బిగ్ టార్గెట్. ఈ అమౌంట్ ఇంకో 2 రోజుల్లో మన చేతికి రావాలి. ఎవరిని నమ్మొద్దు, నువ్వే పూర్తి చేసి చెప్పు. గాట్ ఇట్? ఓకే. నో ట్రెస్ పాసెస్. ప్రాపర్ ఐడి కార్డ్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకండి. ఓకే సార్. ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నిన్ను పెద్ద రిస్క్లో నేను పడేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను చంపడానికి వచ్చారా? వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా? ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు 2 పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టాను. డోంట్ వరీ. అందుకని హాస్పిటల్లో చేర్చావా? నువ్వు భయపడకు, ఐ టేక్ కేర్. నువ్వు ఇక్కడ ఉండవా? నేను ఎప్పుడూ నీలోనే ఉంటానుగా. ఏ పిక్చర్లో డైలాగ్ ఇది? సరే, ఆఫీస్లో కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. టేక్ రెస్ట్. విజయ్, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నా కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పుడు పని చేయలేదండి. నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. షార్ట్ ఓకే. లేదు సారీ ప్లీజ్. జరగండి అమ్మా, జరగండి జరగండి. మేడం, మిమ్మల్ని చూడటానికి 2 పోలీస్ ఆఫీసర్లు వచ్చారు మేడం. మేడం, ఒక తల్లి బిడ్డల్ని ఎలా పెంచాలి అన్నది
మీ సీరియల్ చూసిన తర్వాత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేర్చుకుందామా. సార్ బిల్డప్ ఇచ్చాను, స్టార్ట్ చేయండి. మీ వైఫ్ కన్సీవ్ అయిన విషయం ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే తెలుసుకున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పబ్లిక్ లైఫ్లోకి వస్తేనే డబ్బు కోసం పోటీ పడే మనుషులు, శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు. మీకు రీసెంట్గా అటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఐ మీన్ డబ్బు విషయంగా ఈ వారం రోజుల్లో ఫోన్ కాల్స్, థ్రెట్స్ ఏమైనా? లేదు సార్, మీరు అనుకునే థ్రెడ్స్ కాల్స్ ఏం రాలేదు సార్. ఒకవేళ అలాంటివి వచ్చుంటే ఏం భయపడక్కర్లేదు. ధైర్యంగా మాకు చెప్పండి. మీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ నేను మా డిపార్ట్మెంట్లో ఇస్తాం. సార్ అది No, అదే అటువంటి కాల్స్ అయితే రావట్లేని చెప్తున్నా, మీరు మాటిమాటికి అదే ప్రశ్న అడుగుతారండి సార్. లేదు సార్, ఇకపైన అలాంటివి వస్తే ఎనీ టైమ్ యూ కెన్ కాల్. లేని విషయాన్ని ఎందుకు మాటిమాటికి అడుగుతారు? వి నీడ్ సమ్ ప్రైవసీ. ఎనీవే, మీ కాఫీకి మాత్రం థ్యాంక్స్. ఇక నా ఫోన్ నెంబర్ మీకు అవసరం ఉండదు అనుకుంటాను. వస్తాను. మేడం టన్నులు కొద్ది డైలాగులు మాట్లాడతారా? అవి మీ సొంత మాటలా, అద్దె తిరుపతి. మాటలా? ప్రాంప్టింగ్ ఇస్తా. సార్ ఆ అమ్మాయి కాస్త పొగరుగా మాట్లాడినా చాలా మంచిది సార్. కానీ ఆడున్నాడే ఆడి మొహం చూస్తే డోకొస్తాం సార్. ఆడి యాక్టర్స్ సీరియల్ ఆడిని పీకేసి ఇంకోటి పెట్టి ఈ రోజు నుంచి వాడి బదులు వీడియో చెప్పాలి సార్. అప్పుడే బుద్ధి వస్తున్నాడు. రవి, ఇమీడియట్గా టీవీ ఆర్టిస్ట్ మదన్ అండ్ కౌసల్య వీళ్ళిద్దరి మొబైల్ నంబర్స్, హౌస్ ల్యాండ్లైన్ నంబర్ వెంటనే ట్యాప్ చేయండి. పర్టికులర్గా ఆల్ ది ఇన్కమింగ్ కాల్స్ రికార్డ్ చేయండి. ఐఎమ్ ఆన్ మై వే. సార్ యా, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ మీరు ట్రాప్ చేయమన్న నెంబర్కి 5 నిమిషాల ముందు ఒకే ఒక్క కాల్ వచ్చింది సార్. దాన్ని రికార్డ్ చేసి సేవ్ చేసి ఉంచాను సార్. ఎందుకు ఫోన్ తీయలేదు? షూటింగ్లో ఉన్నాం. ఇస్తానండి. ఇస్తాను అంటే సరిపోదు. ఎప్పుడు ఇస్తావు? సారీ, ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ చేయలేకపోయాం. రేపు బ్యాంక్ నుంచి డ్రా చేస్తాం. ఏ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇల్లు టీ నగర్గా? అవును. డబ్బు తీసుకుని కారులో ఎక్కేటప్పుడు ఫోన్ వస్తుంది. అలాగే. మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇదేని యూటర్న్ చేసావో నీ స్టేటస్, ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. నో అలాంటిదేం జరగదు. తప్పకుండా ఇస్తాం. సార్ 45 సెకండ్సే మాట్లాడారు. సో ఈ కాల్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టం సార్. సార్ ఒకటి బ్యాంక్ బయట తీసుకోవాలి, లేదా ఇంటి లోపల తీసుకోవాలి సార్. బ్యాంక్ అయినా ఇల్లైనా ఈ 2 ప్లేస్లు వాళ్ళకి సేఫ్టీ కాదు. ఇంటికి వెళ్ళే దారిలోనే వీళ్ళ డబ్బు కొట్టేయాలనేది వాళ్ళ టార్గెట్. అది ఎక్కడనేది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే గానీ మనకు తెలియదు. అసలు వాళ్ళ బ్లాక్మెయిల్ మోటివ్ ఏంటో తెలియట్లేదు సార్. లాస్ట్ 10 సెకండ్స్ రివైండ్ చేసి ప్లే చేయండి. ఓకే సార్. మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇదేని యూటర్న్ చేసావో నీ స్టేటస్, ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. సార్ వాళ్ళు బయలుదేరారు సార్. ఓకే సార్ వాళ్ళు కారికేట్ సార్. గాయ్స్, గెట్ స్టార్టెడ్. డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోమ్మా. ఆపోయా ఆపు. ఎక్కడ దండం పెట్టాలి అక్కడ పెట్టరు. కొని సార్ మొదటి నెంబర్లో కాల్ వస్తాను సార్. కనెక్ట్ కాల్. సార్ నేను కాకినాడ నుండి రమేష్ మాట్లాడుతున్నాను సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. పోయిన వారం సీరియల్లో మీ యాక్షన్ చూసి ఏం చేశారు సార్? మేడం గారు అయితే క్యారెక్టర్లో జీవించేశారు సార్. వచ్చే ఎపిసోడ్లో మీరు మీ ఆవిడ ఉంటే నాతో చెప్పండి సార్. అప్పుడే నేను మీతో మాట్లాడేట్టు మా ఆవిడ నమ్ముతుంది. మా ఆవిడ మీకు వీరాభిమాని సార్. సార్ వచ్చే వారం మీ ఆవిడ ఇంట్లో ఉంటుందా, లేక కోపం వచ్చి ఇంట్లో వెళ్ళిపోతుందా? ఏంటి మీరు అనేది? సీరియల్లో సార్. డివోర్స్ ఇచ్చారని చెప్పండి. మేడం 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 స్టాప్. తిరుపతి, యూటర్న్ తీసుకొని వెయిట్ చేయండి. కొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకో. సిగ్నల్ పడింది, ఇంకా ఎవరూ రాలేదేంటి?
నరిసి అటెంప్ట్ ఫెయిల్ అయింది సార్. లేదు